హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కిషోర్ సత్య వ్లాగ్స్. నేను మీ సత్య. ఈరోజు మన యూట్యూబ్ ఫ్యామిలీలో కోసం నేను స్పెషల్ చేశానమాట. అదేమిటి వచ్చేసంటే బగారా రైస్ అండ్ మటన్ కర్రీ, చికెన్ కర్రీ అనమాట. సో ఫ్రెండ్స్, మరి ఆ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందో మరి మీకు చూపించాలనిపించింది. ఇంకా మనం మా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. సరేనా ఫ్రెండ్స్? స్టార్ట్ చేస్తున్నాను, చూడండి. మనకి ఏమేం కావాలో ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ చూపిస్తాను. స్టార్ట్ చేద్దాం. ముందుగా మనకి ఆనియన్స్ కట్ చేసుకున్నాను, పచ్చిమిర్చి, టమాటా. ఇవి బగారా రైస్ కోసం, ఇది మటన్ కర్రీ కోసం టమాటా. అన్నిటికీ బగారా రైస్కి కూడా టమాటా వేస్తాను. రైస్ కడిగి పెట్టేసుకున్నాను. మసాలా దినుసులు అనమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్. నేను కుక్కర్లో మటన్ ముందుగానే ఉడికించేసుకున్నానండి. స్టవ్ మీద బగారా రైస్ కోసం పెనం పెట్టేసుకున్నాను. అలాగే ఆయిల్ వేసుకుంటున్నాను. 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. తర్వాత మసాలా దినుసులు ఉన్నాయి కదండి, అవన్నీ యాడ్ చేసేసాను అనమాట. చెక్క, లవంగ, ఎలాచి. నెయ్యి యాడ్ చేస్తున్నాను. ఆనియన్స్ వేసుకున్నాను. పచ్చిమిర్చి, మటన్ కర్రీ కోసం వేరే పెనం మీద ఆయిల్ వేసుకుంటున్నాను. 4 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసాను. ఆనియన్స్ వేసుకుంటున్నాను. పచ్చిమిర్చి కూడా యాడ్ చేశాను. సాల్ట్. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి గంటతో తిప్పుకోవాలి. ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. మసాలా మొత్తం బాగా వేగాలి. పుదీనా, కరివేపాకు, టమాటా, పుదీనా అన్నీ యాడ్ చేసేసుకున్నాను. ఒకసారి తిప్పుకుంటున్నాను.
మటన్ కర్రీలో కరివేపాకు వేసుకున్నాను. మటన్ దాంట్లో 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకున్నానండి. వాటర్ యాడ్ చేస్తున్నాను. 3 గ్లాసెస్ బియ్యానికి 6 గ్లాసెస్ వాటర్ యాడ్ చేశాను అనమాట. చూడండి. మటన్ కర్రీలో మటన్ యాడ్ చేస్తున్నాను. వాటర్ రానికోకుండా మటన్ వేసుకోవాలన్నమాట. రైస్ బాయిల్ అవుతుంది. రైస్ వాటర్ ఇటు మటన్ ఉడుకుతుంది. కారం యాడ్ చేస్తున్నాను. 4 టేబుల్ స్పూన్ల కారం వేసుకున్నాను. గ్రేవీ కోసం జీడిపప్పు అండ్ పచ్చి కొబ్బరి మిక్సీ వేసుకుంటాను. ఈ టైంలో ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోవాలి. మటన్ కోసం గ్రేవీ కోసం నేను పేస్ట్ పట్టుకున్నాను కదా, ఆ పేస్ట్ యాడ్ చేశాను మటన్లో. రైస్ మూత పెట్టేస్తున్నాను. మటన్కి కూడా మూత పెట్టేస్తున్నాను. ఒక 10 మినిట్స్ అలా ఉడికిపోవాలన్నమాట. 10 మినిట్స్ అయిన తర్వాత చూస్తే రైస్ అంతా ఇలా ఉడికి ఉందన్నమాట. ఒకసారి గంటెతో తిప్పుకోవాలి. మళ్ళీ మూత పెట్టేసుకుంటున్నాను దమ్లాగా. మటన్ కర్రీ కూడా ఆయిల్ పైకి వచ్చేసింది చూడండి. గార్నిష్ చేయడానికి పుదీనా, కొత్తిమీర అన్నీ వేసేసుకుంటున్నాను. మా వారు కూడా హెల్ప్ చేస్తున్నారనమాట నాకు. సో రైస్ ఉడికిపోయింది. పుదీనా, కరివేపాకు వేసాను. చికెన్ కర్రీ కోసం పెనం పెట్టేసుకొని ఆనియన్స్, మసాలా దినుసులు అన్నీ యాడ్ చేసేసాను. కొంచెం బాగా ఫ్రై అవ్వాలన్నమాట ఆనియన్స్. బాగా ఉడికిపోయింది. చికెన్ కోసం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఆనియన్స్ బాగా ఉడికిపోయాయి. బ్రౌనిష్లో వచ్చేసినప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే చాలా టేస్ట్ వస్తుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేలాగా మనం కలవదిప్పుకోవాలి. కరివేపాకు, పచ్చిమిర్చి వేసాను.
చికెన్ యాడ్ చేస్తున్నాను. కారం యాడ్ చేసుకోవాలి. 4 టేబుల్ స్పూన్ల కారం వేసాను. ఎప్పుడు నాన్ వెజ్లో కారం ఎక్కువగా ఉంటేనే టేస్ట్ ఉంటుందండి. ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేశాను. పుదీనా కొంచెం వేసుకున్నాను. మూత పెట్టేసుకున్నాను. ఒకసారి సాల్ట్ చూస్తున్నాను. అన్నీ ఉడికిపోయాయి. చూద్దాము ఒకసారి. చూడండి, రైస్ అండ్ చికెన్ కర్రీ, ఆయిల్ పైకి వచ్చేసింది. మటన్ కర్రీ, పెరుగు చట్నీ. సో మనం టేస్ట్ చేసే టైం వచ్చేసింది. టేస్ట్ చేద్దాము. ఓకేనా ఫ్రెండ్స్? మా తమ్ముడు మా మరిది వచ్చారనమాట, అందుకే ఈరోజు స్పెషల్. సో ఫ్రెండ్స్, మరి ఇంతటితో ఈ వీడియో నేను చేస్తున్నాను. ఒకసారి నేను టేస్ట్ చేస్తాను, చూడండి. సో కొత్త వాళ్ళు చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నా వీడియోలు మీకు నచ్చాయనే అనుకుంటున్నాను. చాలా అంటే చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది. బగారా రైస్ అండ్ చికెన్ కర్రీ, మటన్ కర్రీ. నేను ఎక్కువ మటన్ తినను, అందుకే నేను చికెన్ వేసుకున్నాను. చాలా అంటే చాలా బాగుంది చికెన్ కర్రీ. సో ఫ్రెండ్స్, మరి బాయ్ ఫ్రెండ్స్. కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతటితో ఈ వీడియో నేను చేస్తున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ఉంటుంది, క్లిక్ చేయండి. నా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. మరో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. బాయ్.